వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ ప్రపంచంలో విజయప్రసాద్ రెడ్డి అనే ఆంధ్రాలో సేవ చేస్తూ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ స్థాపించి చక్కటి పరిచయం చేస్తున్నారు. ఇతర పాస్టర్లు విమర్శిస్తూ లేకపోతే తప్పుడు బోధనలు చేసే వాళ్ళని ఘాటుగా విమర్శిస్తూ చాలా ఫేమస్ అయ్యారు. అనతి కాలంలోనే అతని యూట్యూబ్ ఛానల్ కానీ అతని మినిస్ట్రీ కానీ ప్రబలిపోయింది. మంచిదే, అంతవరకు చక్కగా సేవ చేస్తున్నాడని అందరూ అనుకుంటున్న తరుణంలో ఈ మధ్య కాలంలో అతను సినిమా స్టోరీలు ఎక్కువగా చెప్తున్నట్టుగా కనిపిస్తోంది. సినిమాల మీద పడ్డాడు. అంటే చర్చిని జనరలైజ్ చేసే పనిలో ఎక్కువగా ఉన్నాడు. ఇంకా మాట చెప్పాల్సి వస్తే సినిమా స్టోరీలు ఇందులోకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య విజయకాంత్ గారు చనిపోయారు, తమిళ సినిమా నటుడు. అతని గురించి కెప్టెన్ ప్రభాకర్ అనే సినిమాను నేను చాలాసార్లు చూశాను. అతను డాంకీ స్టైల్లో తన్నుతాడు, బ్యాక్ స్టైల్ తన్నుతాడు, అతను అప్పుడు ట్రెండ్లో ఉంది అని చెప్తూ ఉన్నాడు. సరే, అది అనుకుంటాను. తర్వాత భాషా సినిమా గురించి చెప్పారు. రజనీకాంత్ గారి భాషా సినిమా, ఆ భాషా సినిమా సీన్లు కానీ ఆ స్టోరీ కానీ బైబిల్ నుంచి కాపీ కొట్టారని అతను చెప్తూ ఉన్నాడు. బాబు, సరే విజయప్రసాద్ రెడ్డి గారు బైబిల్ నుంచి కాపీ కొట్టినా లేకపోతే ఇంకెక్కడి నుంచి కాపీ కొట్టినా అది మన గొప్పతనమా? సినిమాలు బైబిల్ నుంచి కాపీ కొడతారనుకోండి, క్రైస్తవులు ఏదైనా గొప్పదా? బైబిల్ ఏమైనా గొప్పదైపోతుందా? అది కాదు కదా. ఆ మాటకు వస్తే ఏ సినిమా బైబిల్ నుంచి కాపీ కొట్టలేదు చెప్పండి. స్టోరీలన్నీ కొన్ని రకాలుగానే ఉంటాయి కదా. హాలీవుడ్ నుంచి చాలామంది డంపు చేసుకున్న స్టోరీలే కదా, చాలామంది కాపీ తెచ్చుకున్న స్టోరీలే కదా. హాలీవుడ్ స్టోరీలన్నీ ఎక్కడి నుంచి తీసేసుకున్నారు? అన్ని బైబిల్ నుంచే కదా. ఆ మాటకు వస్తే పేరొందిన ప్రతి సినిమా బైబిల్లోని సన్నివేశాలను బట్టేగా, క్యారెక్టర్లను బట్టే కదా, స్థితిగతులను బట్టేగా తీసుకుంది. ఇక కొత్తగా భాష తీసుకోవటం ఏంటి? మరి దాన్ని మీరు చెప్పడం ఏంటి? మీలాంటి వాళ్ళు సినిమాల గురించి కానీ సినిమా వ్యక్తులు కానీ చెప్పడంతో మిగతా వాళ్ళు దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి? దాన్ని ఫాలో అవ్వమనా, దాన్ని చూడమనా? ఇప్పుడు నేను గతంలో చాలా సినిమాలు చూశాను, ఒక్కొక్క సినిమా చాలా ఎక్కువ సార్లు చూశాను అని చెప్పడం ఉంది. ఇప్పుడున్న యువతకి ఎట్లా వెళ్తుంది మెసేజ్? మేము కూడా సినిమాలు చూడొచ్చు అని అనుకుంటారు వాళ్ళు. మేము కూడా ఈ సోషల్ యాక్టివిటీస్గా సోషలైజ్డ్గా బతకొచ్చు అనుకుంటారు. ఆ తర్వాత బుద్ధి వచ్చినప్పుడు, తెలివి వచ్చినప్పుడు, పెద్ద అయినప్పుడు ఇవన్నీ మానేద్దాం అనుకుంటారు కదా. ఒకటి చెప్పేటప్పుడు అది ఇంపాక్ట్ ఎలా అవుతుందో అనేది మీరు చూసుకుంటారు చాలాసార్లు. కానీ ఎందుకు ఈసారి ఈ మధ్యకాలంలో కొంచెం ఆ ఇంపాక్ట్ అనేది వేరే విధంగా వెళ్తుంది? మీ సినిమా ఉదాహరణలు చెప్పడం ద్వారా, సినిమా హీరోల గురించి చెప్పడం ద్వారా అది రాంగ్ సిగ్నల్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు భాషా సినిమా గురించి మీకెందుకు? ఇప్పుడు అది ఎప్పుడూ అయిపోయింది. సో ఆ మాటకు వస్తే ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ బైబిల్లో నుంచి ఎక్కడొక్కడ కాపీ కొట్టినవి, అవన్నీ చెప్పుకుంటూ పోతాం. ఒకవేళ మీరు చెప్పడం ద్వారా బైబిల్ ఏమైనా ఘనత పొందిందిగా వాళ్ళు గుర్తిస్తారా? అన్నులు ఏమన్నా ఇందులోకి వచ్చేస్తారా? అమ్మో, భాషా సినిమా బైబిల్ నుంచి కాపీ కొట్టారంట అని అన్నులు ఏమన్నా ఇందులోకి వచ్చేస్తారా? అన్నులు ఏమన్నా బైబిల్ ఏమన్నా పూజిస్తారా? అన్నులు ఏమన్నా బైబిల్ని గౌరవిస్తారా? అంటే ఇది కూడా ఒక సినిమాల పుస్తకం అని అనుకుంటారా? లేకపోతే ఇది ఒక పవిత్ర గ్రంథం అనుకుంటారా? పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు అపవిత్రమైన వాటితో ఎందుకు పోలుస్తున్నారు? సినిమాలు అనేవి లోకమే, అల్లరితో కూడిన ఆటపాటలు, పాపుల మార్గం, అపహాసకుల మార్గం, దుష్టుల మార్గం. అటువంటి వాటిని నువ్వు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్కు పోల్చడం అనేది ఏ విధమైన పోలికో నాకేం అర్థం కావటం. చాలా చక్కగా చెప్తారు, చాలా చక్కటి ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని చెప్పేవి కొద్దిగా మీకు ఒకసారి ఆలోచించుకోండి. అది భాష కావచ్చు, విజయకాంత్ కావచ్చు, ఏది కావచ్చు, ఉదాహరణలు తీసుకునేటప్పుడు అది రాంగ్ సిగ్నల్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అది మీకు తెలియంది కాదు. ఒక్కసారి మీరు సరి చేసుకొని మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకొని దాని వివరణ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.